క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు. చాలామంది క్రైస్తవులు పరలోక రాజ్యంలో చేరాలి అని అంటే ఏదో బాప్తిజం తీసుకుంటేనో, లేకపోతే ఏదో నేను ఒక క్రైస్తవుని పేరు మార్చుకుంటేనో, ఇలా చేస్తే పరలోక రాజ్యంలో చేరతామని చాలామందికి ఒక భ్రమ ఉంది. అయితే దేవుని వాక్యంలో దేవుణ్ణి అడిగితే, ప్రభువా నీ సన్నిధిలో ఎలాగూ మేము ప్రవర్తిస్తే పరలోక రాజ్యంలో చేరతామని ప్రతి ఒక్క క్రైస్తవుడు అడిగినప్పుడు దేవుడు ఏమన్నానంటే, కీర్తనలో దావీదు రాసిన కీర్తనలో ఒక మాట ఉంటుంది. అదేమిటంటే, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది పరలోక రాజ్యంలో ఎవరు చేరతారు అనేది. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమైన పరలోక రాజ్యంలో ఉండదగిన వాడు ఎవడు అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని వాక్యం ఇంకా సెలవిస్తుంది. ఇంకో విధంగా, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, తన చుట్టుపక్కల ఉన్న వారి మీద నింద మోపడు, తన నోటితో అబద్ధాలు అనేవి ఎప్పుడు కూడా తన నోటికి రానివ్వడు. అంతేకాదు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అంటే దేవుని విడిచి తిరిగి వ్యర్థమైన ప్రవర్తన కలిగిన వారందరూ కూడా అతనికి అసహ్యులు. అంతేకాదు, అతని దృష్టికి నీచులు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అంటే ప్రతి ఒక్క విశ్వాసిని కూడా అతను సన్మానిస్తాడు. ఆ సంఘస్థుడని ఈ సంఘస్థుడని భేదాలు లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆ వ్యక్తి సన్మానిస్తాడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒకవేళ స్నేహితుల మధ్యలో ఉండి ఏదైనా డబ్బు విషయంలో కానీ ఏదైనా విషయంలో ప్రమాణం చేసి ఇది నేను చేస్తా అని మాట ఇచ్చాడు అని అంటే, ఒకవేళ ఎదుటి వ్యక్తి మాట తప్పిన ఈ వ్యక్తి దానిని నెరవేర్చే గుణం కలిగిన వ్యక్తి. అంతేకాదు, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధులను చంపుటకు లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నటికీ కదల్చబడడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ విధంగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నిజము పలుకుతూ దేవుణ్ణి అనుసరించుతూ నడవటమే నిజమైన క్రైస్తవుని యొక్క స్వభావం. ఇటు స్వభావం కలిగిన వారే పరలోక రాజ్యంలో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది.